ఇప్పుడు ఇండియన్స్ మొత్తం కూడా ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. దేశం మొత్తం కూడా ఉలిక్కి పడిందంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి. దీన్ని మీరు అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక ఇండియన్గా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతా టూరిస్టులు పాపము. ఇప్పుడు ఇంకోటి ఏం తెలిసిందంటే కొత్తగా మ్యారేజ్ అయింది ఒక అమ్మాయికి, భర్తను చంపేశారు. ఆయన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు కదా, డ్రెస్ వేసుకున్నాడు. నేవీలో కాదు చేశాడు, కానీ ఆ డ్రెస్ వేసుకున్నాడు. కానీ దాంట్లో తప్పేముంది, కానీ అంత దారుణానికి ఒడగొట్టకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ మధ్యన నేను చూస్తున్నాను న్యూస్లలో, ఏం చూస్తున్నానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది కాశ్మీర్ చూడాలని చెప్పేసి అటు టూరిస్ట్ ప్లేస్గా ఎన్నుకొని వాళ్ళు అటు వెళ్తున్నారు. కానీ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే కాశ్మీర్కి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని చెప్తున్నా. నేను ఒక మహిళగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు, ఏదో వెళ్ళారు, సడన్గా అటాక్ జరిగింది. ఇప్పుడు అందరినీ ఇండియన్ ఆర్మీ ఒక డ్రెస్ వేసుకొని పిరికి పందల్లాగా వచ్చి ఒక హిందువులని టార్గెట్ చేసి ఐడి కార్డులు చూసి మరీ చంపేయడం వెనకాల ఏదైనా పక్క ప్లానింగ్ ఉందనుకోవచ్చా? అది కూడా 100% ఉండే ఉంటుంది. ఇప్పుడు మీకు టెర్రరిస్టులు అంటే ఎంత డేంజరస్ మీకు తెలుసు. ఒక్కసారి వాళ్ళ చేతిలో పడ్డామంటే మనం అక్కడ ఎంత ఏడ్చినా వాళ్ళు వదిలిపెట్టరు. మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ అన్నా వాళ్ళు వదిలిపెట్టరు, చంపేయడమే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు 26 మెంబర్స్ని చంపేశారు అని చెప్తున్నారు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అయితే దీనికి ఒకటే చెప్తున్నా నేను, నరేంద్ర మోడీ గారు కొంచెము మంచిగా ఆలోచించి మన ఇండియన్ గురించి వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ బతికి ఉంటే వాళ్ళని ఇక్కడికి రప్పించడం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్తున్నానంటే నేను, దయచేసి మీరు ఒకవేళ అక్కడ మేము కాశ్మీర్ చూడాలి, ఎంజాయ్ చేయాలంటే దయచేసి ఎవ్వరే కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి వెళ్ళాలంటే సిమ్లా, కొడైకెనాల్, మన ఊటీ కూడా ఉంది, అక్కడ కూడా కూలింగ్ ప్లేసే. అది ఐస్లో ఆడుకునే అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. అక్కడ చంపడమే ఉంటుంది, కానీ అక్కడ బతికి మళ్ళీ మనం ఇండియాకి వస్తామనేది 100% లేదు. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ ఎవరైనా చేయాలనుకుంటే ఇలాంటి భయం ఎలా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ మీద మన టెర్రరిస్టుల మీద కానీ ఈ తీవ్రవాదుల మీద కూడా ఎంత యాక్షన్ తీసుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళని పాపం ఎలా చంపారో వాళ్ళను కూడా అలాగే నరకం చూపించి చంపితే అప్పుడు వాళ్ళకి కొంచెమన్నా భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళని చంపడం కాదు, మన వాళ్ళని చంపాలి. ఆర్మీ వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళ గురించి మీకు వాళ్ళు అక్కడ మన బార్డర్స్లో వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేస్తున్నారు కాబట్టే మనం ఈరోజు హ్యాపీగా నిద్రపోతున్నాము, అవునా కాదా? వాళ్ళ ప్రాణాలు భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడో వాళ్ళు పోరాడుతున్నారు. అలాంటి ఆర్మీ వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళందరినీ టెర్రరిస్టులని కానీ ఉగ్రవాదులను కానీ వాళ్ళు మట్టు పెట్టండి అని చెప్తున్నా నేను. అవును, చంపేశారు. అది ఎంత దారుణం తెలుసా అసలు. నాకు ఆ సీన్ ఆలోచిస్తుంటే ఒక సినిమాలోనే చూస్తాం మనము. రియల్గా వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళందరి ముందు కూడా కళ్ళ ముందే చంపేసి ఉంటారు కదా వాళ్ళు. కొత్తగా 1 మంతే అయింది పాపము, ఎంత వాళ్ళు బాధపడుతున్నారు అసలు. ఇదంతా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి తొందరగా యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి ఆయన ద్వారా అన్నా ఏదన్నా తొందరగా యాక్షన్ తీసుకొని ఏదన్నా సొల్యూషన్ ఆలోచించి ఇక పైన ఇలాంటి ఏమంటారు ఆగడాలకి వీళ్ళ టెర్రరిస్టులు కానీ మన ఉగ్రవాదులు కానీ పులి స్టాప్ పెట్టండి, చర్యలు తీసుకొని పులి స్టాప్ పెట్టండి అని నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నాను. అది చాలా బాధగా ఉంది మాకైతే. ఎంత బాధగా ఉందంటే నాకు ఈరోజు మధ్యాహ్నమే నాకు తెలిసింది, కానీ నేను కూడా కొంచెం ఫోన్ సడన్గా ఇట్లా జరిగిందని ఫోన్ రాగానే నాకు కూడా బాధేసి ఇప్పుడు ఎవరైనా సరే నెల అంటే చాలా పాపం అనిపిస్తుంది ఆమె గురించి పిల్లలు కూడా అక్కడ మీరు చూసారా, పిల్లలు కూడా ఏడుస్తున్న ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి అసలు జాలనేదే లేదా చెప్పండి? వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరన్నా ఇట్లానే నిలబెట్టి ఇలానే మన ఇండియన్స్ని చంపినట్టు వాళ్ళ భార్య పిల్లల్ని వీళ్ళని చంపేస్తే ఎలా ఉంటుంది అని చెప్తున్నా నేను. అంతే కదా, మరి ఇది దారుణమే కదా. మరి అదే చెప్తున్నా నేను, తొందరగా యాక్షన్ తీసుకొని 26 మంది అంటున్నారు, మరి అక్కడికి ఎంతమంది వెళ్ళారో తెలియదు. అది కూడా తొందరగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే గవర్నమెంట్ బాగుంటుంది.